హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈ రోజు మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోని మీ ముందుకైతే రావడం జరిగింది. అదేంటో కాదు, చిరంజీవిని డామినేట్ చేస్తున్న బాలయ్య. దాని గురించి మనం కంప్లీట్ గా అయితే మాట్లాడుకుందాం. మీరు మాత్రం మన ఛానల్ ని, మన ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ బాలయ్య గారి అభిమానులు ఎవరైనా ఉంటే జై బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్స్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం అయితే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనగానే మనకు ఇద్దరి పేర్లు ముఖ్యంగా వినిపిస్తుంది. అది ఎవరో కాదు, స్వర్గీయ ఎన్టీఆర్ గారు, స్వర్గీయ ఏఎన్ఆర్ గారు, ఆ తర్వాత కృష్ణ గారు, శోభన్ బాబు గారు, ఆ తర్వాత బాలయ్య గారు, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, ఇలా 4 పిల్లర్స్ లా తెలుగు ఫిలిం ఇండస్ట్రీని గత 40 సంవత్సరాల నుంచి వారి యొక్క స్టార్డమ్ ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో బాలయ్య, చిరంజీవి గారి క్రేజ్ అసలు వేరే లెవెల్లో ఉంటుంది. వీరి క్రేజ్ అసలు మాస్ అంటేనే నిలువెత్తు నిదర్శనం బాలయ్య గారు, చిరంజీవి గారు. వీళ్ళ టికెట్ల కోసం, వీళ్ళ మూవీస్ కోసం థియేటర్లు తగలడిపోయేటి. ఆ రేంజ్ లో వీళ్ళ ఫ్యాన్ ఫార్ ఉండేది. అసలు దాదాపు ఒక 3 దశాబ్దాల నుంచి నువ్వా నేనా అన్నట్లు సాగుతుంది బాలయ్య, చిరంజీవి గారి పోటీ. సో ఇందులో చాలా సార్లు పోటీ జరిగింది. కొన్నిసార్లు బాలయ్య గారు పై చేయి సాధిస్తే, కొన్నిసార్లు చిరంజీవి గారు పై చేయి సాధించడం మనం చూసాం. సంక్రాంతి అనగానే బాలయ్య క్రేజ్ అసలు ఇంకొక నెక్స్ట్ లెవెల్ కు ఉంటుంది. అది మనందరికి తెలిసిన విషయమే. అయితే 2008 తర్వాత ఏం జరిగిందంటే, చిరంజీవి గారు ఆ మూవీస్ కి స్వస్తి పలికి రాజకీయాల్లోకి వెళ్ళడము, అక్కడికి వెళ్ళి దాదాపు ఒక 7-8 సంవత్సరాలు అక్కడనే ఉండి మళ్ళీ రీ ఎంట్రీ అని చెప్పి చిరంజీవి గారు రావడం జరిగింది. సో రీ ఎంట్రీ తర్వాత మనం చూసాం ఖైదీ నెంబర్ 150. అది మంచి హిట్ గా ఉన్న తర్వాత సైరా నరసింహారెడ్డి రావడం జరిగింది. టాక్ విషయంలో పర్లేదు అనిపించినా కూడా కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత చాలా మూవీసే వచ్చాయి. ముఖ్యంగా అందులో వేరియేషన్స్ లేకుండా, కొత్తదనం లేకుండా కంప్లీట్ గా రొటీన్ వైపే, కమర్షియల్ మూవీస్ వైపు వెళ్ళడం వల్ల అనుకున్నంత స్థాయిలో హిట్స్ అయితే రాలేదు. ముఖ్యంగా చెప్పాలంటే గాడ్ ఫాదర్ మూవీ యావరేజ్ గా ఉన్నప్పటికీ కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు. అండ్ రీమేక్ మూవీ ఉండడం వల్ల కాస్త నెగిటివిటీని కూడా తెచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే మోహన్ లాల్ యాక్టింగ్ ఇంకొక రేంజ్ లో ఉంటే దాన్ని మ్యాచ్ చేయలేకపోయారు అన్నట్లు ఒక టాక్ వినిపించింది. అండ్ కలెక్షన్స్ కూడా కొన్ని ప్రాంతాలలో బ్రేక్ ఈవెన్ అయితే అవ్వలేదు. సో దీన్ని కూడా ఒక సెమీ హిట్ గానే చూడొచ్చు, ఒక హిట్ గా కూడా మనం చూడలేము దీన్ని, గాడ్ ఫాదర్ మూవీని. ఇంకొక మూవీ వాల్తేర్ వీరయ్య మంచి హిట్ వచ్చినప్పటికీ దీని క్రెడిట్ మొత్తం రవితేజ గారి అకౌంట్ లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే రవితేజ గారి ఈ మూవీలో చాలా అంటే చాలా ప్లస్. సో రవితేజ గారి యాక్టింగ్, రవితేజ గారి రోల్ ఏ రేంజ్ లో ఉంటుందో వాల్తేర్ వీరయ్య మూవీ చూస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. అండ్ ఆ తర్వాత అది బోలా శంకర్ కానివ్వండి, ఆచార్య కానివ్వండి, అల్ట్రా డిజాస్టర్ లాంటి మూవీస్ మనం చూసిందే. సో ఆ తర్వాత మనకు వచ్చిన మూవీ ఏదైతే మనశంకర వరప్రసాద్ మూవీ కలెక్షన్స్ పరంగా పర్లేదు అనిపించిన, టాక్ పరంగా పర్లేదు అనిపించినా కూడా అప్కమింగ్ మూవీస్ లో బాలయ్య గారిని మ్యాచ్ చేసేలా గానీ, లేకుంటే బీట్ చేసేలా గానీ మూవీస్ లేకపోవడము, లైనప్ లేకపోవడం మనకు గమనార్థంగా చూడవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో ఏదైతే చిరంజీవి గారిని మనము సెకండ్ ఇన్నింగ్ లా చూస్తాము, బాలయ్య గారిని పోస్ట్ కోవిడ్ నుంచి వెళ్ళి చూస్తే అసలు ఉగ్ర రూపంలా కనిపిస్తుంది. మన బాలయ్య గారి లైనప్ కానివ్వండి, బాలయ్య గారి మూవీస్ కానివ్వండి, బాలయ్య గారి క్రేజ్ కానివ్వండి. ఎందుకంటే ఎప్పుడైతే అన్స్టాపబుల్ అని చెప్పి ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్టార్ట్ అయిందో ఆ ఈవెంట్, ఆ ప్రోగ్రామ్, ఆ తర్వాత అన్స్టాపబుల్ గా బాలయ్య గారి మూవీస్ ఉంటుంది, అన్స్టాపబుల్ గా బాలయ్య గారి హిట్స్, అన్స్టాపబుల్ బాలయ్య గారి క్రేజ్ అన్న రేంజ్ లో అన్స్టాపబుల్ గా సాగుతుంది ఈ 2020 నుంచి వెళ్ళి, పోస్ట్ కోవిడ్ నుంచి వెళ్ళి. ముఖ్యంగా చెప్పాలంటే అన్స్టాపబుల్ ఈవెంట్, ఆ ప్రోగ్రామ్, ఆ తర్వాత వచ్చిన అఖండ కోవిడ్ తర్వాత వచ్చి 50% ఆక్యుపెన్సీ ఉన్నా కూడా ఒక రేంజ్ హిట్ ని సాధించింది. ఆ తర్వాత చూసుకున్న అటు వీరసింహారెడ్డి కానివ్వండి, నీలకొండ భగవత్ కేసరి కానివ్వండి, డాకు మహారాజ్ కానివ్వండి, అటు అఖండ 2, ఇక్కడ కంటిన్యూగా 5 మూవీస్ వరుస పెట్టి 100 కోట్ల క్లబ్ లో చేరడమే కాకుండా ఇది ఒక రేర్ ఫీట్ గా కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో పెద్ద ప్యాన్ ఇండియన్ స్టార్ హీరోస్ కూడా కంప్లీట్ గా ఒక మూవీ తర్వాత ఒక మూవీ ఫ్లాప్ అవ్వడము, డిజాస్టర్ అవ్వడము, యావరేజ్ అవ్వడము మనం చూస్తున్నాము. కానీ సీనియర్ యాక్టర్ అయినప్పటికీ వరుస పెట్టి వేరియేషన్స్, కొత్త కథనాలతోని రావడము, మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకోవడము, తన కందాల పైన ఈ మూవీస్ ని నడిపించి 100 కోట్లకు పైగా గ్రాస్ ని తెప్పించడం అంటే మామూలు విషయం కాదు. ఒక యాక్టర్ కి 100 కోట్లు అంటేనే ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ లా ఉంటుంది. అలాంటిది 100 కోట్లు అనగానే అవలీలగా
తీసుకొచ్చే సత్తా బాలయ్య గారి సత్తా. అండ్ ఇది ఒకటే కాదు, నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ లో చిరుని దాటి వేసిన బాలయ్య గారి డామినేషన్, బాలయ్య గారి క్రేజ్. ఈ మాట నేను ఎందుకు అన్నానంటే అప్కమింగ్ లైనప్ చూస్తేనే మనకు తెలిసిపోతుంది. సో చిరంజీవి గారి లైనప్ చూసుకుంటే ముఖ్యంగా మనకు ఇప్పుడు ఏదైతే మూవీ రన్నింగ్ లో ఉందో బాబీ గారి దర్శకత్వంలో, అది కూడా బ్రేక్లు పడుతూ నడుస్తూ ఉంది. సో కాకా రీసెంట్ గా ఒక టైటిల్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో దీనిపైన అంచనాలు మిక్స్డ్ అంచనాలుగా ఉన్నాయి, మంచి అంచనాలే ఉన్నాయి. సో చూద్దాం మరి. సో ఈ యొక్క మూవీ దీని తర్వాత శ్రీకాంత్ ఓదేలా గారితో మూవీ ఉంటుంది అన్నట్లుగా మనకు జరుగుతుంది బయట చర్చలు. సో ఈ రెండు మూవీస్ తప్పిస్తే అది అప్పట్లో ఏదో విశ్వంబర మూవీ గురించి మనకు టాక్ వచ్చింది. అది ఇప్పటి మూవీ కాదు, అది ఆల్రెడీ షూటింగ్ జరిగిపోయింది, అంతా జరిగిపోయింది, విఎఫ్ఎక్స్ అండ్ రీషూట్లు అని చెప్పి ఆ మూవీ పోస్ట్పోన్ అయితే అవుతుంది. సో అప్కమింగ్ మూవీస్ లో కేవలం రెండు మూవీసే ఉన్నాయి. బట్ బాలయ్య గారి చేతిలో వరుస పెట్టి మూవీస్ ఉన్నాయి. ఏదైతే NBK 111 తోని వర్కింగ్ టైటిల్ తోని స్టార్ట్ అయిన గోపిచంద్ మల్లిని గారి డైరెక్షన్ లో ఆ మూవీ ఉంది. ఆ తర్వాత కొరటాల శివ గారి పేరు రీసెంట్ గా వినిపిస్తుంది. అండ్ ఆ మూవీకి సంబంధించి రీసెంట్ అప్డేట్స్ కూడా మరి ఒక కొత్త వీడియోలు మనం తిందాము. సో ఆ మూవీ ఉంది. ఆ తర్వాత విజయ్ కంఠమెడల గారి తోని కూడా ఒక మూవీ ఉంటుంది అన్నట్లు మనకు తెలుస్తుంది. అండ్ అది కాకుండా వివేక్ ఆత్రేయ గారితో కురుక్షేత్రం పేరుతోని 2 పార్ట్లుగా మూవీస్ రానున్నాయి. సో ఈ కంప్లీట్ గా ఈ మూవీ లైనప్ చూసుకుంటే 5 మూవీస్ వరకు కూడా వరుసగా బాలయ్య గారికి ఉన్నాయి. సో దీన్ని బట్టి చూసుకుంటే బాలయ్య గారి డామినేషన్స్ కేవలం సీనియర్ హీరోస్ లోనే కాకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బాలయ్య గారి డామినేషన్ ఏ రేంజ్ లో నడుస్తుందో మనం దీన్ని బట్టి అయితే అర్థం చేసుకోవచ్చు. ఒక రేంజ్ లో బాలయ్య గారి డామినేషన్ అయితే ఉంది. దానికి తగ్గట్టు కూడా పాత్రలు కూడా ఒక్కొక్క మూవీకి డిఫరెంట్ గా ఉన్నట్టు, సోషల్ మెసేజ్ ఉన్నట్లు, అండ్ దాంతో పాటుగా కథలో వేరియేషన్, కొత్తదనము, ఇవన్నీ చూసుకుంటూ ముందుకు సాగుతున్నారు బాలయ్య గారి మూవీస్. అందువల్లనే బాలయ్య గారి మూవీస్ కూడా మంచి హిట్ అయితే తెచ్చుకుంటూనే మంచి పేరు కూడా రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా చూసుకుంటే బాలయ్య గారు డామినేషన్ క్లియర్ గా కనిపిస్తుంది. యాక్చువల్ గా 4 హీరోస్, మనకు 4 పిల్లర్స్, బాలయ్య గారు, చిరంజీవి, నాగార్జున వెంకటేష్. బట్ నాగార్జున వెంకటేష్ గారి ఫామ్ అంతగా లేనప్పటికీ ఈ ఇద్దరి ఫామ్ లో ముఖ్యంగా బాలయ్య గారి ఫామ్ ఇంకొక రేంజ్ లో ఉంది. అసలు ఒక రేంజ్ లో హిట్స్ కానివ్వండి, కలెక్షన్స్ కానివ్వండి, అటు మూవీస్ కానివ్వండి, ప్రతి సెక్టార్ లో చూసుకున్న, అంటే ఒక మూవీ అప్కమింగ్ మూవీస్ లో చూసుకున్న వరుస పెట్టి మూవీస్ ఉన్నాయి. షూటింగ్ స్టార్ట్ అయిన దాంట్లో చూసుకున్న వరుస పెట్టి ఒకదాని మించి ఒకదాని మూవీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ రీసెంట్ టైమ్స్ లో హిట్స్ చూసుకున్న బాలయ్య గారి రికార్డ్స్, బాలయ్య గారి హిట్స్ ఎవరికి సీనియర్ యాక్టర్సే కాదు, అసలు స్టార్ హీరోస్ కూడా లేనంటి రికార్డ్స్ బాలయ్య గారికి సొంతము. అండ్ కలెక్షన్స్ విషయానికి వచ్చినా కూడా కాన్స్టెంట్ గా కలెక్షన్స్ అయితే ఫేక్ కలెక్షన్స్, పోస్టర్స్ లేకుండా మంచి కలెక్షన్స్ వేసుకోవడము, అంటే యాక్చువల్ కలెక్షన్స్ ఏవైతే వస్తాయో అవే దాన్నే ప్రజెంట్ చేయడము మనం చూస్తున్నాము. సో ఏ రకంగా చూసుకున్నా కూడా బాలయ్య గారి డామినేషన్, బాలయ్య గారి క్రేజ్ ఈ మధ్య కాలంలో అమాంతం పెరిగిపోయిందన్న దానికి ఎలాంటి సందేహం అయితే లేదు. సో ఈ వీడియోకి ఇంతే గాయస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి, ముఖ్యంగా బాలయ్య గారి అభిమానులు జై బాలయ్య అని చెప్పి కామెంట్ చేయండి. అండ్ మిగతా వాళ్ళు కూడా మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతటి వరకు బాయ్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీడియో కొరటాల శివ గారి మూవీ అప్డేట్ గురించి మనం అయితే ఖచ్చితంగా తీయబోతున్నాం. సో ఇంతే గైస్, ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.